ఇందుగలదు అందులేదు అనే సందేహం వలదు అన్నట్టుగా తయారైంది లవ్ జిహాద్ విజృంభణ. కండలు పెంచడం, అందంగా అలంకరించుకోవడం, అలాంటి కండలు కావాలంటే తమ జిమ్ కోచింగ్ సెంటర్లకు రావాలని చెప్పడం, అందమైన అమ్మాయిలకు వల వేయడం, వారిని ముగ్గుల్లోకి దింపడం, వారిని చుట్టూ తిప్పుకొని పెళ్లి చూసుకోవడం, వారి దగ్గరున్న డబ్బులు కాజేయడం, ఆ తర్వాత సింపుల్గా తలాక్ చెప్పి వదిలించుకోవడం. దేశంలో లవ్ జిహాదీ కేసులు పెరుగుతున్నా అమ్మాయిలు మాత్రం కళ్ళు తెరవడం లేదు అనడానికి తాజాగా ఈ దృష్టాంతమే ఓ ఉదాహరణ. ఎవరా అమ్మాయి, ఎవరి కుట్రకు జీవితం పాడు చేసుకుంది, ఇప్పుడు ఎవరిని ఆశ్రయించింది, ఈ స్టోరీలో చూద్దాం. వాడి అందానికి లొంగింది, పొగడ్తలకు పొంగింది, వాడి కండలకు అబ్బురపడింది, కల్లోలానికి గురైంది. బిడ్డను కన్నాడు, తలాకు చెప్పి తప్పించుకున్నాడు. ఇది ఓ అమాయకురాలిన ఓ ప్రతిమ కథ. ముంబైలో సాఫీగా సాగిపోయే ప్రతిమ జీవితంలోకి మహమ్మద్ ఆరిఫ్ అనేవాడు చాలా తెలివిగా ఎంటర్ అయ్యాడు. ప్రతిమ ఉండేది ముంబైలో, ఆరిఫ్ ఉండేది జైపూర్లో. మరి వీరిద్దరికీ దోస్తీ ఎలా కుదిరింది, ఎలా భార్యాభర్తలయ్యారు? ఆరిఫ్ను పెళ్లి చేసుకున్నాక ప్రతిమ ఇలా ఎందుకు బజారు పాలైంది? పింక్ సిటీ జైపూర్తో పాటు ప్రతిమ పేరెంట్స్ ఉండే ముంబైలోనూ ఇప్పుడీ వార్త వైరల్గా మారింది. ఆరిఫ్ వంటి కండపుష్టి కలవాడు తన తోడుంటే ఇంకెవరూ తన వైపు కన్నెత్తు చూడారని, తనకు తన పిల్లలకు జీవితాంతం మంచి రక్షణ దొరుకుతుందని ప్రతిమ భావించింది. అయితే ప్రతిమ బోల్తా పడిన తీరు చూస్తే అందమైన అమ్మాయిలంతా ఇలాంటి విధవులకే చిక్కుతారా అనిపించక మానదు. ప్రతిమ విషయంలో అదే జరిగింది. అందుకే ఈ ప్రతిమ గురించి తెలుసుకుంటే మరో అమ్మాయి ప్రతిమలాగా మోసపోకూడదనే కనువిప్పు కలుగుతుంది అంటున్నారు సామాజికవేత్తలు. ఇక అసలు కథలోకి వెళ్దాం. ముంబైలో తన పేరెంట్స్తో సుఖ సంతోషాలతో ఉండే ప్రతిమ సినిమాల్లో పనిచేస్తుంది. తన ప్రతిభను ప్రదర్శిస్తూ మరిన్ని మంచి అవకాశాల కోసం తప్పిస్తూ ఉండేది. ఈ క్రమంలో 2020లో ఓ ప్రోగ్రాం కోసం జైపూర్ వెళ్ళింది ప్రతిమ. అయితే 2020లోనే లాక్డౌన్ పడిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె జైపూర్లో ఉన్నప్పుడే లాక్డౌన్ ప్రకటించారు. అలా ఆమె ఎక్కడికి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయిందట. జైపూర్లోనే ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకుంది. అక్కడే ఉంటూ జిమ్కు వెళ్లి శరీర సౌష్ఠవం పెంచుకుని మరిన్ని అవకాశాలు సృష్టించుకోవాలని భావించింది. ఈ క్రమంలో ఆమెకు మహమ్మద్ ఆరిఫ్ అనేవాడు జిమ్ ట్రైనర్గా తారసపడ్డాడు. ఆ విధంగా వారి మధ్య సన్నిహితం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లిదాకా నడిపించింది. మరోవైపు అప్పటికే ఆరిఫ్కు పెళ్లైన విషయం పాపం ప్రతిమకు తెలీదు. ఆడవాళ్లకు అనుమానాలు రాకుండా మోసం చేయడంలో మగజాతిని మించిన వారు ఎవరుంటారు? అలాగే నమ్మి మోసపోయి కన్నీళ్లు కార్చడంలో ఆడవాళ్ల కన్నా అమాయకులు ఎవరు? మొత్తానికి ఆరిఫ్ బ్యాక్గ్రౌండ్ తెలియకుండానే వాణ్ణి పెళ్లాడింది ప్రతిమ. ఇక పెళ్లి విషయం ఇంట్లో చెప్పిందట. కాని పేరెంట్స్ అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. వాళ్లు వృద్ధులు. పేరెంట్స్ ని లైట్ తీసుకున్న ప్రతిమ తనకు ఆరిఫే సర్వస్వమని తెగేసి చెప్పింది. రెక్కలొచ్చిన పక్షిలాగా ఎగురుకుంటూ వెళ్లి సొంత కాపురం పెట్టింది. మరోవైపు ఈ ఆరిఫ్ ప్రతిమతో ఒక కాపురం, తన అసలు భార్యతో మరో కాపురం మెయింటైన్ చేస్తున్నాడు. ఈలోగా ప్రతిమకు ఓ పాప పుట్టింది. ఇప్పుడా పాపకు 2.5 ఏళ్ల వయసట. అన్ని అప్పగించిన ప్రతిమ మీద ఆరిఫ్కు మోజు తీరింది. మరోవైపు ఈమె పేరు మీద ముంబైలో ఓ ప్రాపర్టీ ఉందని కూడా తెలుసుకున్నాడు. అప్పుడు బయటపడ్డాడు ఆరిఫ్లోని అసలు ప్రేమికుడు. ముంబైలో ఉన్న ప్రాపర్టీని అమ్మేయాలని ఒత్తిడి చేశాడు. దాన్ని అమ్మి ఆ డబ్బు తనకివ్వాలన్నాడు. అప్పుడు అనుమానం మొదలైందట ప్రతిమకు. దీంతో ఎదిరించింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో చిట్టుపట్టులు నడుస్తున్నాయి. ఇక ఎంతకీ ఆ ప్రాపర్టీ ప్రతిమ నుంచి రాబట్టలేను అనుకున్న ఆరిఫ్ ఇక నువ్వు వద్దని ఖరాఖండిగా తేల్చేశాడు. తలాకు చెప్పడానికి సిద్ధపడ్డాడు. అయితే తలాకు పేపర్ల మీద ప్రతిమ సంతకం పెట్టలేదు. దీంతో ఆరిఫ్తో పాటు ఆరిఫ్ సోదరుడు కూడా పలుమార్లు భౌతిక దాడులకు దిగారట. డబ్బు ఇవ్వని ప్రతిమతో నాకేం పని అనుకున్నాడు ఆరిఫ్. ప్రతిమను, ఆమె బిడ్డను వదిలించుకున్నాడు. దీంతో ప్రతిమ జైపూర్లోని బీజేపీ ఎమ్మెల్యే బాబా బాలాముకుంద్ ఆచార్యను అప్రోచ్ అయింది. विषय क्या है बहन? विषय ये है कि मैं भी डेंगू है, बुखार है, मेरे 2.5 साल की बच्ची है, उसको भी बीमारी है. मेरे को एक व्यक्ति जो मुस्लिम समाज से है, नाम था उसका आरिफ अली, क्योंकि ये फिल्म इंडस्ट्री से जुड़ी है और वह भी कोई जिम और इवेंट से जुड़ा हुआ है. तो इस बच्ची की उससे मुलाकात हुई जिम के माध्यम से. जिम के ट्रेनर के रूप में इससे मुलाकात हुई और उसने जिम के माध्यम से इससे दोस्ती की. और दोस्ती करने के बाद में अगर निकाह नहीं करेगी, उसके साथ नहीं रहेगी, तो उसने इसको कहा मैं सुसाइड कर लूँगा. और 3 बार उसने ऐसी नौटंकी की कि जैसे नहीं मिली तो मैं पता नहीं क्या कर लूँगा. जो फिल्मों में ऐसा बताते हैं, 2.5 घंटे की फिल्म में जो झूठ बताते हैं, वह झूठ को इसके सामने प्रेजेंट किया. बच्ची ने उस बात पर उससे एक्सेप्ट किया. और इस बच्ची के एक बच्ची जब पेट में आई तब पता चला कि ऑलरेडी वो विवाहित है, शादीशुदा है, जो इसको छुपाकर झूठ बोलकर किया.
उसके बाद मुंबई में इसकी प्रॉपर्टी थी 1 करोड़ की, इसको आनंद फानम में प्रॉपर्टी 1 करोड़ की 30 लाख में बिकवाई। वह प्रॉपर्टी बिकवा के जयपुर लाया, जयपुर में किराए के मकान में रखा, किराया दिया नहीं तो अंत में बच्ची परेशान होकर और उसको छोड़कर दूसरी जगह रहने लगी। ఇక ఆరిఫ్ను పూర్తిగా నమ్మిన ప్రతిమ అతను ఎలా చెబితే అలా నడుచుకుంది. హిందూ ఆనవాళ్లను కోల్పోయింది. ముస్లిం అమ్మాయిగా మారింది. బుర్కా వేసుకుంది. నమాజు నేర్చుకుంది. ఆహార అలవాట్లు మార్చుకుంది. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ ఆరిఫ్ను వదులుకోవడానికి సిద్ధంగా లేదు ఈ అమాయకురాలు. మరోవైపు ఆరిఫ్కు రెండో పెళ్లి జరిగిన విషయం తెలుసుకున్న మొదటి భార్యతో ప్రతిమకు కూడా గొడవలు జరిగాయట. అయినా ఒకసారి ఆరిఫ్తో పెళ్ళయ్యాక రెండో భార్యగా ఉండడానికైనా సిద్ధమే అంటుంది ప్రతిమ. కాని న్యాయం చేయాలని, తనకిప్పుడు తినడానికి తిండి కూడా లేదని, ఆరోగ్యం పాడైపోయి బాధపడుతున్నానని చేతులు కాలాక బీజేపీ ఎమ్మెల్యేను అప్రోచ్ అయింది. దీంతో బాలముకుంద ఆచార్య ప్రతిమను వెంటపెట్టుకుని వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ అమ్మాయికు న్యాయం చేస్తారని చెబుతున్నాడు. లవ్ జిహాద్ అనేది వెర్రితెరలు వేస్తుందని, అమ్మాయిలంతా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఎమ్మెల్యే బాలముకుంద ఆచార్య. कि पहले तो मुझे तलाक के पेपर साइन कर तो मैं तुझे पैसा दूंगा। क्या गारंटी है तलाक के पेपर पे साइन भी कर देगी और वो इसको पैसा दे देगा? पहले ठगी गई है, इतनी बार लगातार ठगी हो रही है, इस पर प्रेशर दिया, गुरका पहनेगी, तेरे को नमाज पढ़नी पड़ेगी, पूजा प्रार्थना नहीं करने दूंगा। एकमात्र इसके निशान बचा है, वो दिखाना। एक निशान बचा है सिर्फ ये ओम का, बाकी सारे निशान मिटा दिया गया है, खान पान बदल दिया गया है, कपड़े पहनावा बदल दिया गया है। यानी प्यार के उस चक्कर में, उस जाल में, उस जिहाद में इतना फंसाया कि ये मजबूरी में वो जो कह रहा वो ये कर रही है और आज भी करने को तैयार है। सारा पैसा भी ले लिया, मिलने भी नहीं आ रहा। डेंगू की पेशेंट, 500 रुपए अकाउंट में बच्चे, खाने को दाने नहीं है। 2 माँ बाप बूढ़ों की जिम्मेदारी इसकी है, एक बच्ची 2.5 साल की इसकी जिम्मेदारी है और ऊपर से वो इसको आज ताड़ना दे रहा है, प्रताड़ित कर रहा है। तो सीधा सीधा जिहाद का मामला है साहब। ఇక బాలముకుంద్ మొదట్నుంచి లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాడు. అయితే ఆయన మాటల్ని మొదట చాదస్తంగా భావించారు అందరూ. ఇప్పుడు తమ దగ్గరే దూర ప్రాంతపు అమ్మాయి ఇంత వంచనకు గురైందని తెలుసుకుని షాక్ అవుతున్నారు. మొత్తానికి ప్రతిమ అమాయకత్వం హిందూ అమ్మాయిల కళ్ళు తెరిపించాలని బాలముకుంద్ లాంటి హిందూ శ్రేయోభిలాషులు కోరుతున్నారు. మరోవైపు ప్రతిమను మళ్లీ శుద్ధి ప్రక్రియ ద్వారా పునీతం చేసి హిందూగా మార్చేసి ఆరిఫ్ మీద చట్టప్రకారం చర్యలు తీసుకునేలా కృషి చేస్తా అంటున్నాడు. లవ్ జిహాద్ వల్ల హిందూ అమ్మాయిలు, త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం అమ్మాయిలు మోసపోతున్నారని, అలాంటివి జరగకుండానే బీజేపీ ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొచ్చిందని ఎమ్మెల్యే చెబుతున్నాడు. మరి ఈ కేసులో ప్రతిమకు న్యాయం జరిగి మళ్లీ కొత్త జీవితం దొరుకుతుందా? వేచి చూడాల్సిందే.